రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద 80-90% ఉన్న జనాభాకి సంబంధించిన పేద అట్టడుగు మధ్యతరగతి వర్గాల విద్యావంతుల నిరుద్యోగుల సమస్యలు మహిళల సమస్యలు ఏమీ కూడా సెంట్రిక్ పాయింట్గా రావట్లా. ఒకసారి గమనించమని చెప్పి పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, బీసీ నాయకుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే ప్రజా సంఘాలు ఎవరూ కూడా బీసీల సమస్యల్ని ఎజెండాకి చిత్రీకరించట్లా. మొన్నటిదాకా కల్తీ మద్యం వచ్చింది, ఆ తర్వాత బస్సు దహనం వచ్చింది, నిన్న మొంత వచ్చింది, ఆరోగ్యశ్రీ మెడికల్ కాలేజీలు, ఈ ప్రధాన సమస్యలు వస్తున్నాయి తప్ప అసలు 80-90% ఉన్న బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ఆధారంగా ఇవ్వాలన్న అంశం సోయా బీసీ పార్టీ అని చెప్తున్న తెలుగుదేశం పార్టీకి లేదా అని చెప్పి మేము సూటికి అడుగుతా ఉన్నాం. ఇద్దరు స్నేహితులే కదా, మోడీ గారును చంద్రబాబు నాయుడు గారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు మోడీ గారికి వైరం ఉంది, రాజకీయ వైరం ఉంది. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు, ఏళ్ల ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉన్నప్పుడు మాకు జనగణనలో కులగణ చేర్చి మాకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అంశాన్ని తెలుగుదేశం పార్టీగా వాళ్ళు చేపట్టట్లేదు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంగా వీళ్ళు చేపట్టట్లా. ఎందుకని మేము ఎవరికి పనికి రాకుండా అయిపోయాం? ఎంతసేపు విశాఖపట్నం డేటా సెంటరు, అమరావతి, పోలవరం ఈ సమస్యలు ఉంటున్నాయి తప్ప మాకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉపాధి మార్గాలు, మంచి చెడ్డ, రాజకీయ అధికారం ఎక్కడ కూడా చర్చకి రాకపోవడం దురదృష్టకరం. తక్షణమే తెలుగుదేశం పార్టీ బీసీ ఎజెండా కనుక మీకు ఏమాత్రం సోయి ఉన్నా కూడా, బీసీ రాజకీయ పార్టీ అని చెప్పుకుంటున్న మీరు తక్షణమే 42% ఇచ్చేదానికోసం శాసనసభ ఆమోదం పొందాలా, మీరు ఒక జీవో తయారు చేయాలా, మోడీ గారు అక్కడ ఆమోదించి పంపించాలా. అది ప్రధాన సమస్యలుగా పెట్టండి. మా సమస్యలు కూడా ప్రధాన మీడియాలో, అటు సాక్షి మీడియాలో కానీ, ఇక్కడ చంద్రబాబుకు సంబంధించిన మీడియాలో కానీ బీసీల సమస్యలు ఎజెండాగా రాకపోవటం దురదృష్టకరం. అయా బీసీ జనాభా, బీసీ ప్రజానీకం, బీసీ మేధావులారా, తెలంగాణలో బ్రహ్మాండంగా అక్కడ మేధావులు, సబ్బండ వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి ఉద్యోగం చేతనే, బంధువులు చేతనే. ఇక్కడ మీరేమో గడ్డగట్టుకుపోయారో, మీలో రాజకీయ చైతన్యం లేదు. అసలు మన సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? అసలు మనకి ఏదైనా సప్లాన్ ఉందా? మన వర్గాలకు సంబంధించి మన వర్గాల సమస్యలు, మన సమస్యలు రాజకీయ పేపర్లో, మీడియాలో ఎజెండాగా రావటంలా గమనించండి. ఎంతసేపు వీళ్ళు తనుసు వస్తున్నారో, వీళ్ళు అవినీతి, ఆళ్ళు కాజేశాడు, వీడు కాజేశాడు, ఇయే తప్ప అసలు మనకి మన విద్యావంతులైన నిరుద్యోగులకి ఏదైనా 15,000 రూపాయలు, 20,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మన భూములు అమ్ముకుంటే కొనడానికి ఎవడో రెడీగా లేడు. ఇటువంటి పరిస్థితుల్లో మాకు రాజకీయ అధికారం కావాలి, మాకు ఉపాధి కావాలి, దాన్ని సెంట్రిక్గా రాజకీయాలు చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, బీసీ నాయకుడిగా హితవు పలుకుతున్నాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దీని మీద మన అందరం కూడా, విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక సమస్త వర్గాలందరం కూడా సకల జనులు సమ్మెలాగా మనం పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్ మీద మనం ఒక కార్యాచరణ రూపొందించుకొని వీళ్ళని మెడలు వంచాల్సిన అవసరం ఉందని చెప్పి అభిప్రాయపెడుతూ, ఇటువంటి న్యాయమైన డిమాండ్కి మీ అందరూ మద్దతు ఇవ్వాల్సిందని చెప్పి సవినీయంగా మనవి చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా.